అయ్యాడు పిల్లగాళ్ళు పెరుగుతున్నారా అయ్యో అయ్యాడాది పిల్లలమ్మా కాకి నమ్మలేదు గద్ద నమ్మలేదు అవయరాల ప్రాణం పోయి ఆడదు 2 నెలల స్థాలు కలితే 2 సంవత్సరాల పిల్లగాళ్ళు అయితే వారి అట్ల కొన్ని రోజులైనా మరికొన్ని రోజులైనా మరికొన్ని రోజులు మందనములు గడవంగా అన్నదమ్ముల వడాల విరగాలు ఆ కొడుకు వడపల రాదు ఆ కొడుకు దడపల రాదు ముదమ తోడి 3 ఏళ్ళ పిల్లలు నడనంగా 4 ఏళ్ళ పిల్లలు ఆడంగా వాడంగా 5 ఏళ్ళ పిల్లలు పెరిగిలే అమ్మా అనగానే గుర్తుకపోయారా బాగా కొడతాడు వాళ్ళకి గుర్తుకపోవాలి నీకైతే పొద్దుగాల కళ్ళాన్ని మూస్తానో తెరుస్తానో తాపుకోసారి మమ్మీ ఎందుకొడక నాకు బంగారు అన్నం వేసుకొని కాయకూరేసి ఊడనెత్తుకొని తిరిపియాలి మనకు బంగారం పైన ఉన్నాక రోజుకింత ఒలుసుకొని తాపుకింత అమ్ముకుంటా ఇంకా సపరేట్గా వండకపోయిన తెల్లందాకా ఓ అని ఊరుకుంటా ఊరుకొని తిరుగుతాం ఆ డోరేసుకొని మమ్మీ అమ్మా ఏంద్రానా నువ్వు బంగారు అన్నం వేసుకొని నువ్వు కాయకూరేసి అలా చీకూరేసి అలా ఉత్త పచ్చి పులుసు పోసి ఉత్త పచ్చి పులుసా ఉత్త పచ్చి పులుసు ఉంటుంది అదిలా ఉంటుంది ఉత్తది ఉంటుంది పోపుది ఉంటుంది 3 ఎత్తే ముండ పులుసు ఏమైపోతే ఉత్త పచ్చి పులుసే మరి అందుకే అన్నారమ్మా ఉడికి ఉడకను ఎంత రుచి ఉంటుందో పిల్లగాల ఆచరణ మాటలు కదా తీకుంటాయట మరి అవ్వాని పిలిచినప్పుడు కొడకాని దగ్గర తీసుకున్నది ఒకవేళ కొడుకు కాదని ఒకవేళ చెప్పేది ఉంటే మరి మా అవ్వ ఎక్కడ ఉన్నది మా అయ్య ఎక్కడ ఉన్నా అని 2 పిల్లగాళ్ళు వచ్చి అడిగినాడు మీ అవ్వలేని పిల్లగాళ్ళు అయ్యలేదు చెప్తే ఏడిసి లేతకుండా వాళ్ళ పిల్లగాళ్ళ ప్రాణం సాధన చేతులు సట్టమండలు అవుతాయి నేను సాధన పేరే ఉంటది నిజం నిప్పు లాంటిది గుప్పిట పడితే ఆగేది కాదు దాగేది కాదు పిల్లగాళ్ళు అడిగేదాకా నేను నిజం చెప్పిన తల్లి కడుపులలో తల్లి దాచుకున్నది ఆ కొడుకు వడబల రాజుకు దరబల రాజుకు భోజారా భోజనాలు భోజారా భోజనాలే రామ ఎందుకు ఎవరు చెప్పింది దొడ్డిగార పడకావు ఎవరు ఎత్తో కొడకాలని నేను ఎత్తుకోవాలి వాళ్ళ కాదు నా బాణం శాతం అయితే లేదు నా బాణం బాగలేదు అని ఆ కుమారుగా ఎత్తుకుంటాడు ఎవరు ఎందుకు ఆ లింగానికి అప్ప చెప్పు లేకపోతే నాగుంటినా చెప్తే మూసుకుని తెలుసుకున్నా మాగున్నా కదా అవుతుందా ఇంకా నేర పడక మన నాకు ఆపరేషన్ అయింది అవి ఎత్తుకొని తినిపించాలి అంతే నువ్వు 2 పోతుల పిల్లగాల నువ్వు కాసేపు ఎత్తుకో ఒకరు నువ్వు ఎత్తుకో ఎత్తుకొని చేసుకుంటా ఒకరు నువ్వు ఎత్తుకో ఒకరు ఎత్తుకుంటా నువ్వు ముందు ఎత్తుకొని చేసుకుంటా కదా ఎత్తుకో ముందు ఎత్తుకో ముందు ఎత్తుకో సరే నేను ఎత్తుకుంటానా
తీసుకోపోయిందనుకో నేనే నీవే చెప్తే ఇక. అది చెప్పు నా కొడక తన బాలరాజు నా పిల్లలో పాల పోసింది పరవన్న వండక తిన్నావా నా కొడక తన బాలరాజు రా కొడక నా కొడక బాలరాజా మీకంటే ఎక్కువ నాకంటే ఎక్కువ మీకన్నా నానా కడుపుతోని గాని నవ మాసాలు మోసి కడపారా కన్నా ప్రేమల కన్నా చాదుకునే ప్రేమలు చాలా ఎక్కువ ఉంటాయి అయ్యో అందమైన చందమామ అందరికీ అనుకోని మగాలు అనుకోన మనపడ నిండో పొన్నమీనాడు పండు వెన్నెల రోజు వెన్నెల వేల వల్ల అనుకోన ధనపడ అందమైన చందమామ అందరికీ ఏంద్రా అమ్మ దాసి మంచి లేవిజా మంచి లేవద్దు మామ ఏడవడత కానీ ఇస్తాను ఫోన్ మంచి లేదా బుక్కడే పాలియా అన్నికాని ఎరికేనారా వెనకే వాళ్ళు లేకపోతే 7 దానికి వచ్చు రాజుల కొడుకులు రసరేల మొలకలు చదువురాని వాళ్ళు సభలో దున్నపోదు విద్యరాని వాడు కోతి కంటే హీనము అన్నారు అక్షరాని వాళ్లకు ముందచ్చే జన్మల బుక్స్ దొరకదు అన్నారు కొడక ధర్మల బల్లల వాళ్ళ చదువు నేర్చుకుని తర్వాత మార్చుకొని ఇద్దరు పిల్లగాళ్ళని తీసుకున్నది పొమాట్ల వాడది చదివించింది పొమాట్ల వాడలోన పలకా బలపం కొనిచ్చింది అప్పటి వరకు కూడా తల్లిని పిల్లగాళ్ళు అడిగినోళ్ళు కాలేదు తల్లి చెప్పింది కాలేదు పలకా బలపం కొనిచ్చింది తల్లితోటి ముగ్గురైనా పందులకు దండాలు పెడుతుందనే నా కొడుకులేనయ్యా అయ్యా నువ్వు అన్న మాట నిజమే నాకు మన కొడుకులు లేరు బిడ్డ లేరు ఆ పిల్లగాళ్ళని కడుపుతోనే పిల్లగాళ్ళు కాదు
మా మామ హింసాగిరి రాజు, మా తల్లి మా అత్త హంసాదేవి, కొడుకులు బిడ్డలు బాధపడి ముగ్గురు కొడుకులకు అనుకున్నది. ఆ ఇద్దరు పిల్లగాళ్ళు కలిగినాక మా అత్తమారాల ప్రాణం పోయింది. ప్రాణం నా చేతిలో పెడతా నాటి నుంచి నేటి దాకా కడుపుతోనే కనుక్కున్నా కానీ కన్న కొడుకు లెక్క చదువుకుంటానా. ఆ పిల్లగాళ్ళకి మాట తెలవది, నీళ్ళు విద్య పోయిన దారబోయ్యవయ్యా. చదువుకుంటావు కదా గడి కూడా ఎక్కడ గడ్డి నింపుతావురా? గడ్డి ఎక్కడ మొత్తం శిశులోడేనా? ఇద్దరేం పేరు? నా పేరు దాపాల. చదువుకుంటావా? చదువుకుంటా. నేను అన్నట్టు అంటారా? అంటాం సార్. ఓం నమో నారాయణ మహా. ఓం నమో నారాయణ మహా. నువ్వు అనమ్రా? అంటారు సార్. ఓం నమో నారాయణ మహా. నారాయణ మహా. నమఃశుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలిశామి. నీ అవ్వాయక్కము వారి అవ్వగారు కవ్వగారా లింగ కవ్వాయక్కము వేగం వద్దు నెమ్మది మొద్దు వేగానికన్నా ప్రాణం మిన్న సారుముంటే రౌతేశదా. నాకెంత అవస్థ కావాలి? సిద్ధిరి భవతి మేషదా. అన్నమే పరబ్రహ్మము. ఉప్పు కప్పూరమ్ముని అక్క పోలిక నుండు. ఉప్పు కప్పూరమున ఒక పోలిక నుండు. ఉప్పు కప్పూరమ్ము ఒక పోలిక నుండు. చూడదాని రుదులు దాడవేరా. చూడదాని రుదులు దాడవేరా. విశ్వదా వీరమ వినరవేమా. విశ్వదా వీరమ వినరవేమా. మాతృదేవో భవ. పితృదేవో భవ. పితృదేవో భవ. ఆచార్య దేవో భవ. ప్రసన్నవదన. గురుదేవ ప్రసన్నవదనం. కుదిరిచ్చి అత్తాను సార్. కుదిరిచ్చి అత్తాను సార్. బడిలోన వల్ల బాలైనా తత్తాండు అయ్యో అత్తాన సూర్య కట్టబయ్య బాలలు కోడాలి. ఎవరమ్మ నా అత్తో సూర్య? ఎవరమ్మ బాబు గట్టే అంటారు. అరే అత్త సూర్య అత్త మంచిగా పిలవాలి. అత్తమ్మ అనాలి. అత్తమ్మ అనాలి. అత్తమ్మ అని పిలవాలి.
దాని పొడుగు చెప్పు కోళ్ళ కోవాలి అంటే అత్తన్న సూర్యని నువ్వు మేనత్త కావాలి అది సరే అయితే అది బిడ్డ నువ్వేమన్నా కదా పిల్లలే వాళ్ళు తోడబిట్టిన అన్నను బాబా అని పిలుస్తాను అన్న భార్య వదినను అవ్వ అని పిలుస్తాను లోకం లేని సార్ చిన్నప్పుడు చిన్న పెరిగిన పెద్ద అన్న కాకుండా అది చెప్పద్దా అది కాకుండా అన్న చెప్పద్దా ఏ పోరాగాలి సార్ లోకం లేని సార్ ఊళ్ళు ఉన్నారా సార్ ఎక్కడ లేదు ఎక్కడ చూడలేదు ఈ కాలం కట్టమిస్తారు ఈ కాలం కట్టమించుకుంటారు అయ్యో అత్తమ్మా కొడుకోకు ఏందమని నాకన్నా మా ఆయన బొక్క బొక్క అంటాను నీ అత్తైన కాబట్టి నువ్వు అత్తమైనప్పుడు ఇళ్ళ మళ్ళీ అత్త కోళ్ళకి అత్తవా పిల్ల మళ్ళీ చదువు వాడగా బాగున్నారు చెల్లి అయ్యా కోళ్ళ మనకేది రా అని ఆ పిల్లగాలు పోతుంటే మరయ్యా అడిపోయే పిల్లలు వెనుక పోతాడు వాడు చిన్నోడు ఇప్పుడు ధన బలరాజు వన బల మహారాజా వన బల మహారాజా మన కవ్వలేనాట మనకు ఆయన లేడాట అన్న మన తోడబుట్టిన అన్ననే బాబని పిలుతానమాట తమ్ముడే ఎవరి తోడి మనకేమో నరం లేని నాలుగు నాన్న తీర్లా వాడుకుంటారు ముందు ముచ్చే పెడతారు తమ్ముడు మన అక్కలతో మనకేమో పనిరా మనం ఇంటికి వెళ్ళిపోయి అవ్వజేదాన్ని మళ్ళీ పడివాడి కదా అన్నా తమ్ముడు మరి నిజ స్వరూపం బయటపడాలంటే మన రోజు కిలకిలి నవ్వుకుంటే పుస్తకాలు పట్టుకొని ఇంటికి పోతే రాళ్ళి కొడుకు రారా అని అన్నం పెట్టి బడికి దాకా నంపేది ఇవాళ చిన్న పోయి ఇంటికి పోదాం మనం అడిగి ఆకిట్లో కూర్చుంటే కొడుకులారా రమ్మంటది అన్నం నేను అంటే నువ్వు మా కబు కావాలా మాకు నువ్వు వదిన కావాలా అని మనం అడిగిన వాళ్ళం కావాలన్నా పిల్లలమ్మ మన బాగరాదు మన బాగరాదు ఇదేమి పరిమాయే మాకు అవ్వలేదా నాయన వేడా అని ఆ పుస్తకాలు పట్టుకొని పిల్లలు ఇంటి ముందు కట్టరమ్మ రామ రామ పిల్లలు కూడా చిన్న పోయి పిల్లలు ఎత్తరు ఆ ప్రకారం పోలేదు ఆ కాలకాలి పోలేదు పిల్లలు వాళ్ళు చిన్న పోయి పిల్లలమ్మ రామ రామ ఇప్పటికైనా అప్పటికైనా అంటారమ్మ కన్న ప్రేమలు ఎక్కువ ఉంటాయి ఆసాదన ప్రేమలు ఎక్కువ ఉంటాయి కన్నా ప్రేమల కన్నా సాగిన ప్రేమలు ఎక్కువ ఉంటాయి అంటారమ్మా అయ్యో 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 నా కొడుకనే నా కొడుక మన బాలరాజా నా కాలెంత అన్నవ చిందు రాండి కొడుక కల్లాకు కన్నీళ్ళవా నీళ్ళు ఎందుకు కచ్చరానా వారి మిమ్మల కొట్టినా నేను మాట చిట్టకపోతే చెంప కొట్టకపోతే చెంప కొడుతున్నా అవ్వ అది కత్తును అయ్యో అది కత్తును అయ్యో అవ్వయ్య నాది చేసుకుని ఆ పిల్లలు ఎడుతా అంటే సూచప్రయ లోకుంటారా అవి ఒక కన్నదానికి ఎరక కానుక సంగతి గుడ్రాలకి ఎరక పిల్ల గుడ్లు అంటారు అవి ఒక కన్నది కాదు ఈ పిల్ల పాప కాదు వదిన చూడు పుల్లగల్ల కొడుతుంది అంటారే లోకం వల్ల అపనిందరత్తేన నాయన నేను ఒక్కనాడు మిమ్మల నొచ్చినోట మాట అయ్యా మాట బాగొట్ట పోదరా కళ్ళకు కన్నీళ్ళనా ఎందుకంట అవసరా ఇవాళ మేము పడిపోయేస్తండి
అమ్మ లెక్కలు అంటారే కొడుకా కూరగల్ల కవ్వ ఉన్నదా అవ్వా పడిపోయి వస్తాంటే పిల్లగల్ల కవ్వ ఉన్నదా అయి ఉన్నదా వాళ్ళవలేని పిల్లలే అయ్యలేని పిల్లలు అంటున్నావు అందరినీ బాబాని పిలుస్తాను వారిని వాని పిలుస్తాను నువ్వు మా కవ్వ కావాలా నువ్వు అన్నం కావాలావు అవ్వా మా కవ్వ గట్టెందుకు అంటారు నువ్వు మా కవ్వ కావాలా మేము కావాలా అందుకే అంటారు మనసెక్క పరమాన కదగది పరమాన చెక్క ఇరమాన కదగది అంటారు అక్క పిల్ల అక్క రాదు చెల్లె పిల్ల చేతికి రాదు తాగైన మొదలైన తన చేను వండాలి ఎన్నైన గుడ్డైన కన్న కడుపు కావాలంటారు రా నా కొడుకు ఇంత కావడం కదా ఆయన లేవి దక్కనా ప్రేమ లేవి దక్కనా లోకులన్న మాట ప్రకారంగా వైరవ కావాలన్నారు రోజు నువ్వు సుందరసేన రాజు నువ్వు నాయన పిలుస్తాను ఆ సుందరసేన రాజు మీకు తండ్రి కాదు నేనైనా మీకు తల్లిని కాదు సుందరసేన రాజు మీకు తోడబుట్టి అన్నయ్య మీ అన్న భార్య నేను కొరకసిన కొడదాన్ని మీ తల్లి ఎవరు కాదు మీ తండ్రి ఎవరు కాదు మీ తండ్రి యువశగిరి మహారాజు మీ తల్లి అంశదేవి మీరు పుట్టి 21 రోజు నాడు కొండంత పండుగ చేసుకొని పేరు పెట్టింది పేరు పెట్టిన మరి తెల్లారే తల్లికి రోగం వచ్చి తల్లి ప్రాణం పోతుంది తల్లికి రోగం వచ్చి తల్లి ప్రాణం పొంగ కొడలా సుందరవ్వ నా కొడుకులు పైలమని రక్తము తన మా చేతిలో పెట్టింది కొడుకు దాని నుంచి మీకు నడకర్రు అన్నాడు మీరు తల్లి నడితే తల్లి మీరు ఉన్న మట్టి తామర పాదాలు కడతారు నాన్న గిర మీద నడక నేర్పినాను కన్న పిల్లల కన్నా మిన్నుగా మిమ్మలను దాదుకున్నానయ్యా తల్లిదండ్రి రాజులు కోనాను సరిగి సరిగా గతువులు అయిపోయి తండ్రి రూపమిచ్చినవాడు శివశగిరి మహారాజా మమ్మల కన్న తల్లి 9 మాసాలు పొట్టల రాసుకొని చాడ రక్తం పురుచడగాని ఏది గుల్లెడి వేగుల్ల గుల్ల కన్న తల్లి అవ్వా తెల్లని పాలన రక్తాలు ఏదుకోరి కన్న మా తల్లి పేరు అంతదేవన్నవే అవ్వ మేము పుట్టినాక 21 రోజు నాడవయ బ్రహ్మోగ నీ చేతులు పెట్టిందావా నువ్వు మా కన్న భార్యవా మేము అవ్వనుకున్నవే మేము ఎంత దోము చేసినావా అంత దెబ్బ కొట్టలేదు మేము ఎంత దుమ్ము చేసినా మమ్మల్ని మాటన లేదవ్వా నువ్వు లేకపోతే మా వయ్యతోని పాటుగా మా ప్రాణం పోవు బొంద మీద గడ్డి మొలుసునమ్మా బంద మీద గడ్డి మొలుసునమ్మా అనుకున్నావా మమ్మల్ని సాగిన బాగెట్టదే రాలే పిల్ల కాలం అవ్వా మేము తల్లిదండ్రులు లేని పిల్లవు గదవచ్చిన బాగా
ఆగో పిల్లల సేద బుక్కడన్న తినాలంటే అవ్వయ్య రాదు 3 ఏళ్ళు బతకాలంటారు నాన్న చిన్న అవ్వ తిరిగి రాదా చూడు చిన్న నాన్న తిరిగి రాదా ఉన్నదే మిమ్మకన్నా మీ తల్లి అవసరం అనుకుని నాయన సచ్చిందే సాధుకున్నా మీ వదిలే అయ్యా సచ్చిందనుకోని నాన్న నా కళ్ళు మొక్కుదేవో అయ్యా పట్టినన్ను నాకు దొరకదయ్యా పాప నా పడిపోతున్నా దేవి ఆ మరుదుల కాళ్ళైన పడ్డది ఆనాడు చూడు ఇద్దరు మరుదులు పిలువలేక ఆనాడు రోజు అవ్వ అవ్వని పిలిచిన నోట ఆనాడు వదినమ్మ పిలిచిందమ్మా అన్నా వదిలే వదిలే కొడుకులారా వాటి రోజు మీ అన్నాను పిలువుని నన్ను వదినాన్ని పిలువుని నన్ను పిల్లగాళ్ళ కూర్చోబెట్టి ఎప్పుడు మళ్ళీ పొద్దున భోజనం పెట్టిందమ్మా భోజనం పెట్టి పిల్లగాళ్ళ బడికి దాకా పంపింది కడుపుతోనే కడకుండా అత్తమారేమో మారకుండా కన్న కొడుకు లెక్క సాగకుండా సాధిన పేరే ఉన్నది సాధిన ఫలితమేమో దక్కింది అందుకే అన్నదమ్మా పట్టిందేమో బట్ట కావాలి కాలైన మురికి కావాలి కాలైన బోరైన తన చిన్న వాళ్ళ తన నిమ్మనం కావాలి ఎటిదైనా గుడ్డిదైనా నా గర్భన కొడకన్న బిడ్డను కలిగితే నన్ను ఇళ్ళకాలం అవ్వాని పిలవకపోనా అక్క పిల్ల ఆకలి రాదు చెల్ల పిల్ల చేతికి రాదు పరాయి వారి గాలు పెడితే పైకు సేటు భ్రమలు సేటు ₹1 కోటి సంపాదించి పెట్టిన కొడలు ఏనాడు బిడ్డ కాదు అతిగా బంగారం కట్టి సాగదోడిన కానీ ఏనాడు కొడుకు కాడా ఉన్నారు నా గర్భన కొడుకో బిడ్డ ఉంటే ఎలాకాలం నవ్వాని పిలవకపోనా మరి ఆ పిల్లగాలి వదినమ్మ అని పిలుస్తాను అందుకే అన్నరమ్మా మండిరినా వాయే మనసిరినా వాయే మన రోగానికి మందే లేదన్నారు ఆ తల్లి కొడుకులు లేక బిడ్డ లేక ఇక ఏడల్లా మేడల్లా